దగ్గరికి నిన్న ఒక పేషెంట్ వచ్చారు. అన్నం తిన్న ప్రతిసారి ఏం తిన్నా కూడా వాళ్ళకి నోస్ లో నుంచి వాటర్ వస్తుంది అని. దీన్ని గస్టేటరీ రైనైటిస్ అంటామండి. ఇది ఎవరెవరిలో వస్తుంది అంటే వీళ్ళు ఎప్పుడైనా హాట్ గా ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు, ఏదైనా హాట్ గా ఉన్న లిక్విడ్స్ తాగినప్పుడు, లేదా స్టిమ్యులెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ అంటే గార్లిక్ అంటే వెల్లుల్లి ఎక్కువగా ఉన్నది కానివ్వండి, కారం ఎక్కువగా ఉన్న పదార్థాలు కానివ్వండి తీసుకున్నప్పుడు వీళ్ళకి ట్రైజెమినల్ నర్వ్ రిసెప్టార్స్ ఉంటాయి మౌత్ లో. ఈ మౌత్ లో ఉన్న ఈ రిసెప్టార్స్ యాక్టివేట్ అవటం వల్ల అది వెళ్ళి నేసల్ గ్లాండ్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. నేసల్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అయినప్పుడు నేసల్ గ్లాండ్స్ నుంచి సెక్రీషన్స్ రావటం వల్ల నేసల్ డిశ్చార్జ్ అనేది వస్తుంది. ఇది ఏమి ప్రత్యేకమైన నరాలకి సంబంధించిన, బ్రెయిన్ కి సంబంధించిన ప్రత్యేకమైన జబ్బు కాదు. సో వీళ్ళు ఏం చేయాలి అంటే ఒక ఫుడ్ డైరీ మెయింటైన్ చేయాలి. ఏం తిన్నప్పుడు వీళ్ళకి ఇలా అవుతుంది, దీనికి కరెక్ట్ గా ఆ పదార్థాలని తగ్గించి తీసుకోవటము, స్టిమ్యులెంట్స్ లేకుండా ఉండే పదార్థాలు తీసుకోవటము, వేడి వేడిగా కాకుండా కొంచెం చల్లబడిన తర్వాత అన్నం కానివ్వండి, కూరలు కానివ్వండి, కాఫీస్, టీస్ ఇలాంటివి తీసుకోవటం లాంటిది చేయటం ద్వారా వీళ్ళకి తగ్గించుకోవచ్చు. ఇంకా అప్పటికి కూడా తగ్గటం లేదు అంటే యాంటీహిస్టమిన్ డ్రగ్స్ లాంటిది వాడటం ద్వారా, ఇంకేదైనా ఫుడ్ అలర్జీస్ ఏదైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకొని ఈ ఫుడ్స్ ని అవాయిడ్ చేయటం ద్వారా వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరోకేర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.